హలో అండి అందరికీ. బియ్యం లేకుండా జస్ట్ 10 నిమిషాలలో హెల్తీగా నెయ్యి కారం దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ 1.5 కప్పు వాటర్ని ఇలాగ బాగా బాయిల్ చేసుకోవాలి. 1 కప్పు ఎల్లో పెసరపప్పు ఉంటాయి కదా, ఎల్లో పెసరపప్పు వేసుకొని మనం బాయిల్ చేసుకున్న నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఈ పెసరపప్పుని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బియ్యం పిండి 1/2 కప్పు, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అలాగే బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకొని వేసుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం వేసుకుంటూ దోశపిండి లాగా కలుపుకోవాలి. ఇలాగ దోశపిండి కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత ఫెర్మెంటేషన్ ఏమీ అవసరం లేకుండా పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఇలాగ స్ప్రింకిల్ చేసుకోండి. ఇలాగ నీళ్ళు మొత్తం పోయిన తర్వాత దోశపిండిని తీసుకొని ఇలాగ వేసుకోవాలి. పిండి వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పిండి ఇలాగ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగ 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకోవాలి. ఇక్కడ నెయ్యి కరిగించుకున్నాను. ఈ నెయ్యిలో సాంబార్ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ కారం లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే ప్లెయిన్ దోశ రెడీ అయిపోయింది కదా. నెయ్యి కారం దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత పిండి ఇలాగ పోసుకోవాలి. ఇలాగ పిండి పోసిన తర్వాత మనం నెయ్యి కారం రెడీ చేసుకున్నాం కదా, ఇది మొత్తం ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అంచులకి పోసుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి అప్పటికప్పుడు హెల్తీగా నెయ్యి కారం దోశ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.